స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కారణంగా పిల్లల్లో ఆలోచన శక్తి తగ్గిపోతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీన పిల్లల కథ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీలకు 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఎంపిక కాబడిన కథలను పుస్తకాల రూపంలో ముద్రిస్తామన్నారు. పిల్లల కథల పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జాన్ బాబు ఇతర యూటీఎఫ్ నేతలు విడుదల చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 ఆదివారం నాడు ఏసీ కళాశాలలో పిల్లలకు కథల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఈ కథల పోటీల్లో పాల్గొనవచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఎంతో సృజనాత్మకత ఉంటుంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు అలాగే ట్యాబులు ఇవి వచ్చిన తర్వాత పూర్తిగా వాటికే పరిమితం అయిపోయి ఆలోచన శక్తి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. జన విజ్ఞాన వేదిక మొదటి నుండి కూడా చెక్కుముక్కి సైన్స్ సంబరాలతో సహా పిల్లల కోసం అనేకమైన నిర్వహిస్తూ పిల్లల్లో సృజనాత్మకత పెంచాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఈ పిల్లలకు కథల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలు బాగా రాసిన కథలు, ఎంపిక చేసినటువంటి కథల్ని వాటి పుస్తక రూపంగా మేము ప్రచురించబోతా ఉన్నాం. గుంటూరు పిల్లల కథల పేరుతో పుస్తక రూపం కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఆ పుస్తకంలో వారి కథతో పాటు వారి పిల్లల ఫోటోలు, అలాగే వారు చదువుకున్నటువంటి స్కూల్ వివరాలు ఇవన్నీ కూడా ప్రచురిస్తాం. అందువల్ల ఈ 29వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరిగే ఈ గుంటూరు పిల్లల కథల పోటీలకి పిల్లల్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి పెద్ద సంఖ్యలో పంపించాలని ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయుల్ని కోరుతా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీల్లో పాల్గొనేలా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులను కూడా కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మన జిల్లా ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కథల పోటీలు పెడదామన్న ఆలోచనతో ఇది క్రియేట్ చేశాం. ఈ పోటీలలో పాల్గొన్న వాళ్ళందరికీ మంచి కథలు ఇచ్చిన వాళ్ళకి బహుమతులు, తర్వాత అందరికీ సర్టిఫికేట్స్ కూడా అందిస్తాము. ప్లస్ వీటన్నిటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రచురిస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అందరూ పాఠశాల వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించి ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొచ్చి వారి చేత కథల పోటీల్లో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం.